देने वाले, दुखों और विघ्नों को दूर करने वाले, संपूर्ण पृथ्वी पे मानव मात्र का, प्राणी मात्र का कल्याण करने वाले ऐसे गणेश भगवान से प्रार्थना करता हूँ कि सबका मंगलमय और कल्याण करें, यही प्रार्थना करता हूँ। और मुख्य मंच पर बोलने का अवसर होगा उस समय जो भी विषय विस्तृत रूप से वहां पर रखूंगा। पुनः भगवान गणेश से आप सबकी मंगल कामना करता हुआ अपनी बात पूर्ण करता हूँ। మార్చేటువంటి యొక్క కుతంత్రం కొనసాగుతున్నది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ యొక్క ఉత్సవాలు, పండుగలు హిందూ ఐక్యతతో రాబోయేటువంటి యొక్క తప్పుల్ని, పొరపాటుని సరి చేసుకోగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని, శక్తిని హిందూ సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ యొక్క పండుగల్ని అటువంటి యొక్క స్ఫూర్తితో మనం నిర్వహించుకుందామని చెప్పి పిలుపునిస్తూ విశ్వ హిందూ పరిషత్ మీ అందరికీ సగౌరవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. गणेश महाराज की माननीय राम బీబీ బజార్ నుంచి వచ్చినటువంటి గణేష్ మండపానికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతే బీబీ బజార్ వాళ్ళు పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు యొక్క స్వాగత వేదిక మీదికని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వారి తరఫున కూడా భాగ్యనగర్ గణేశోత్సవ కమిటీ వారికి, ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, సుఖ సంతోషాలతో ఉంచాలని మనసా వాచ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. బోలో గజానంద మహారాజ్. పితావర స్వామి వారు అలాంటి అనేక మంది పెద్దలు ఆశీర్వచనాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ బాల గోపాలమంతా, లక్షాది సంఖ్య వస్తున్నటువంటి ఆ బాల గోపాలమంతా కూడా ఈ ఉత్సవాలను తిలగించి వినాయక సాగర్ వద్ద జరిగేటువంటి ఈ ఉత్సవాలకు విజయవంతం చేకూర్చాలని నేను गुजर रही है। महामंडलेश्वर से यतेंद्र स्वामी जी, दत्तात्रेय जी, इनका स्वागत एलवी नगर రక్షించుకోవాలనేటువంటి బాధ్యత, కర్తవ్యం మనకున్నది. ఆ రోజుల్లో ఏ రకంగానైతే స్వరాజ్యమే జన్మహక్కుగా భావించినమో ఈనాడు స్వధర్మాన్ని జన్మహక్కుగా భావించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. హిందువులైనా ముస్లింలైనా ఈ దేశాన్ని రక్షించడానికి మరి వీరందరూ ఒక సామూహిక నిమజ్జన కార్యక్రమాల్లో మరి ఆ యొక్క గణనాథుడు ఏదైతే ఉందో మనం చవితి నుండి అనంత చతుర్దశి వరకు వారికి భవ్యమైనటువంటి పూజలు చేసి మనం ఈ రోజు బ్రహ్మాండంగా మనం వారి నిమజ్జనం చేస్తున్నాం. పంచమ రైట్ సైడ్ నుంచి రావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం స్వాగతం చేయడానికి అవకాశం ఉంది. దయచేసి దేనిని పరిపాలించాలని ప్రార్థిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరేదేమంటే అక్కడ హోమ్ మినిస్టర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్తీక్ రెడ్డి, మేయర్ కార్తీక్ రెడ్డి గారు మరియు అంజన్ కుమార్ యాదవ్ గారు వినాయక సాగరం వైపు వెళ్లే వినాయకుడికి స్వాగతం పలకడానికి ఈ రోజు చార్మినార్ వేదిక పైన పెద్దలు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు, గౌరవ మన నగరం యొక్క వినాయకులను చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి, దేశం నుంచి, ఉప్పుగూడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున, అదేవిధంగా
కార్యదర్శి సవితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన బండారు దత్తాత్రేయ గారు, ఎంపీ అంజన్ కుమార్ గారు, భాగ్యనగర్ ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. సవితా ఇంద్రారెడ్డి గారు మనం ఉద్దేశించి మాట్లాడతారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. విగ్రహాలు కథలు రావడంలో కొంచెం ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు కొంచెం వేగం పుంజుకుంది. ముఖ్యంగా హుస్సేని ఆలం, చతుర్నాక, ఫలక్నుమా, మీర్ చౌక్, మొగల్పుర ఇటువంటి పోలీస్ స్టేషన్ ఏరియాస్ నుంచి అన్ని వచ్చిన ఐడల్స్ అన్ని ఒక ప్రొసెషన్ లాగా ఫార్మ్ అయి మెయిన్ రోడ్ మీద ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి వచ్చే 3 గంటల లోపల బాగా వేగం పెంచుకుంటుంది ప్రొసెషన్ నిజాం సాగర్ వైపు తరలి వెళ్లడం. ఈ మధ్యలో ఉన్న సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా వెస్ట్ జోన్ నుంచి, ఈస్ట్ జోన్ నుంచి వచ్చిన ఐడల్స్ కు స్థానం కల్పించి వాటికి నిమజ్జనం కోసం తరలించడం జరుగుతుంది. నిమజ్జనం అయితే కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇప్పటికి కూడా మా ప్రయత్నం రేపు ఉదయం లోపల ఎట్టి పరిస్థితుల్లో మొత్తం పూర్తి చేయాలని, ఈ లక్ష్యం పూర్తి అవుతుందని నేను అనుకుంటున్నాను. మన దేశపు సరిహద్దుల నుంచి తరిమికొట్టడం కోసం ఈ గణేష్ ఉత్సవాలు ప్రేరణ ఇవ్వాలి. పరాయి పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర దీక్షని హృదయాల్లో రక్షించడం కోసం గణేష్ ఉత్సవాలు మనకు ప్రేరణిస్తే ఈరోజు ఏ సమస్యల కారణంగా ఏ సమస్యల కారణంగా దేశంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు కూడా సమ్యకంగా చెప్పి మీరు కూడా అంటే హోంశాఖ తరఫున ప్రజలకు ఏదైనా విజ్ఞప్తి చేస్తున్నారు? మేము కోరుకునేది ఒకటే, ఇది ప్రశాంతంగా ఈ కార్యక్రమం ఆలోచన చేస్తూ ఉంటాం. పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినామని మీరే చెప్తా ఉన్నారు. దాదాపు 27,000 మంది సిబ్బందితో నిరంతరం మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తా ఉన్నాం. కాబట్టి పోలీస్ శాఖ తీసుకునే నిర్ణయాలకి ప్రజలు కూడా సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని పూర్తి చేసుకుని సహకరించమని విజ్ఞప్తి చేస్తాం.